కర్నూలు జిల్లాలో సీఎం జగన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. కొత్త పీఆర్సీతో జీతాలు పెరగడంతో 2008 డీఎస్పీ ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంతో ఏ ముఖ్యమంత్రి తమను పట్టించుకోలేదని, సీఎం జగన్ మాత్రమే తమకు న్యాయం చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అడగకుండానే పీఆర్సీ ఇచ్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. డిఎస్సి 2008 టీఎంసీ ఉద్యోగస్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ కర్నూలు కలెక్టరేట్ వద్ద పాలాభిషేకం చేశారు. దీనిపై మాట్లాడేందుకు ఈ యొక్క 2008 టీఎంసీ ఉద్యోగస్తులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈరోజు ఈ సంబరాలు చేసుకోవడం, ఈ పాలాభిషేకం చేయడం గల కారణం ఏమంటారు? గత 12 సంవత్సరాల నుంచి మా న్యాయమైన పోరాటము అన్ని ప్రభుత్వాల చుట్టూ తిరిగి వచ్చినాము. ఎక్కడ కూడా పరిష్కారం లభించలేదు. జగనన్న పాదయాత్రలో మేము కలిస్తే కంపల్సరీ మా ప్రభుత్వం వస్తేనే మీకు న్యాయం చేస్తామని చెప్పినాడు. అదే దాని ప్రకారము జగనన్న వస్తేనే మా మీద ఒక కమిటీ వేసి మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ విల్లింగ్ లెటర్ తీసుకున్నామని 2193 మంది విల్లింగ్లు తీసుకున్నాడు మా సమస్య యొక్క పరిష్కారానికి. 2193 మందికి గత జూలైలో పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మా యొక్క న్యాయమైన పోరాటానికి పరిష్కారం చూపాలని మాకు ఉద్యోగాలు ఇచ్చి 2193 మంది ఇళ్లలో వెలుగుని నింపినాడు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో మా భార్య పిల్లల్ని ఒక పూట కూడా పోషించలేని పరిస్థితుల్లో మాకు జగనన్న న్యాయం చేసినాడు. కమిటీ వేసి మా వైపు న్యాయం ఉంది, ధర్మం ఉంది అనేసి ఆయన మాకు జాబ్స్ ఇప్పించారు. అలాగే పిఎస్సి కూడా మాకు అమలు చేసి ఇప్పుడు మేము ఒక పూట ప్రశాంతంగా తింటున్నామంటే అది జగనన్న దయ. నాకు తెలిసి జగనన్న మా కోసమే దేవుడిచ్చిన వరమా మాకు సీఎంగా అని నేను 2193 మంది కుటుంబాలలో ఈరోజు ఎంత సంతోషం ఉందో మేము చెప్పలేము. ఎంటీఎస్లో వచ్చినాము, మళ్ళీ వెంటనే పీఆర్సీ ఇచ్చినారు. పీఆర్సీ వల్ల మాకు ఇప్పుడు 32,000 జీతం, అంటే రెగ్యులర్ టీచర్తో సమానం, అంటే సగ భాగం మాకు వస్తుంది. మేము ఏం అదృష్టం చేసుకుంటే జగన్ మాకు సీఎం అయినారో అంత సంతోషం నేను చెప్పలేకపోతున్నాను సార్. ఈజ్ రియల్లీ గ్రేట్ సీఎం. జై జగనన్న. చూసుకున్నట్లయితే ఏదైతే పుష్కర కాలం నుండి తమ సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సమస్యలను పట్టించుకోలేదని, అది తమ సమస్యను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు కొత్తగా ఏర్పడిన పీఆర్సీలో కూడా తమకు జీతాలు పెంచే విధంగా చేసి తమను రెగ్యులర్ చేసే విధంగా చేయడం, తమకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని ఈ యొక్క 2008 బీడీఎస్ ఎంటీఎస్ ఉద్యోగస్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.